ఢిల్లీ టార్గెట్ గా పాక్ మిసైళ్లను ప్రయోగించింది. ఫతేవన్ క్షిపణి ఇండియా వైపు దూసుకొచ్చింది. ఆ మిసైల్ ని భారత వాయుసేన కూల్చేసింది. ఇరాన్ లో తయారైన ఆ క్షిపణి మిడిల్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్. అది 1400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది. భారత్ ముప్పేట దాడులు చేస్తున్నా పాక్ బుద్ధి మాత్రం మారటం లేదు. సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు తెగబడుతుంది. జమ్మూ రీజియన్లో సామాన్యుల ఇళ్లను ధ్వంసం చేస్తుంది. ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంది. భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్ తీరు మాత్రం మారటం లేదు. జమ్మూ రీజియన్లో సామాన్యుల ఇళ్లను ధ్వంసం చేస్తుంది. పాక్ డ్రోన్ దాడులకు పాల్పడుతూనే ఉంది. జమ్మూలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అందించడానికి మా ప్రతినిధి చక్రి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చక్రి, జమ్మూలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? జమ్మూ టౌన్లో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అయితే జమ్మూకి దగ్గరలో ఉన్నటువంటి సాంబా సెక్టర్ కావచ్చు, రాజౌరి కావచ్చు, ఇతర సెక్టర్స్ అన్నీ కూడా చాలా అంటే నిన్న రాత్రి నుంచి కూడా వేల కొద్ది డ్రోన్లు పదే పదే దాడి చేశాయి. వాటన్నింటినీ కూడా భారత రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. నిన్న రాత్రి కూడా మనం చూసాం, ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్గా విజువల్స్ని చూపించాము. జైసల్మేర్ నుంచి కావచ్చు, సాంబా సెక్టర్ నుంచి కావచ్చు, ఈవెన్ ఎయిమ్స్ని టార్గెట్ చేస్తూ కూడా డ్రోన్ దాడి చేసింది పాకిస్తాన్. నిన్న వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది మన S-400 డిఫెన్స్ సిస్టమ్. సో పూర్తిగా జమ్మూ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే జమ్మూ నుంచి ఎట్లాంటి ఇబ్బంది కనపడడం లేదు. జమ్మూ టౌన్ విషయానికి వచ్చినట్లయితే ఇక మనం చూసినట్టు సాంబా సెక్టర్లో ప్రధానంగా ఎక్కువ డ్యామేజ్ జరిగినట్టుగా కనపడుతోంది. జరిగినటువంటి పాకిస్తాన్కి డ్యామేజ్ జరిగినటువంటి సాంబా సెక్టర్ నుంచి కూడా మనం చూసాం. ఇక కొద్దిసేపటి క్రితం జమ్మూ బార్డర్లో ఉన్నటువంటి ఒక ఇంటి మీద, సివిలియన్ ఇంటి మీద పాకిస్తాన్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఆ ఇల్లు కొంచెం ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ 3 ఎయిర్ జెట్లను కోల్పోయింది, ఫైటర్ జెట్లను కోల్పోయింది. శ్రీనగర్ మీద దాడి చేయడానికి వచ్చినటువంటి 3 ఫైటర్ జెట్లను శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో భారత ఎయిర్ ఫోర్స్ కూల్చివేసింది. 3 ఫైటర్ జెట్లు కూడా కూలిపోయాయి. శ్రీనగర్ బేస్గా భారత్ మిజైల్స్ ప్రయోగిస్తోంది. ఇక పాకిస్తాన్ ఫటా మిజైల్ను ఎయిమ్ చేసింది ఢిల్లీకి. ఆ ఎయిమ్ చేయడంతో దాన్ని నిర్వీర్యం చేసింది భారత డిఫెన్స్ సిస్టమ్. రక్షణ వ్యవస్థ ఆ మిజైల్ను అక్కడికక్కడే నిర్వీర్యం చేసింది, లాంచ్ కాకుండానే నిర్వీర్యం చేసింది. ఢిల్లీని ఎయిమ్ చేసింది. ఇక ప్రధాన నగరాలను, ప్రధాన ఎయిర్ బేస్లను పాకిస్తాన్ టార్గెట్ చేస్తూ దాడి చేయడం, వాటిని నిర్వీర్యం చేయడం అనేది రక్షణ వ్యవస్థ నుంచి మనం చూస్తూనే ఉన్నటి నుంచి కూడా. సో ఈరోజు నిన్న రాత్రి కూడా పాకిస్తాన్ అదే బరితెగింపు ధోరణిని ప్రదర్శించింది. పాకిస్తాన్ పదే పదే మట్టి గరుస్తున్నా, పదే పదే ఓడిపోతున్నా, పదే పదే నష్టపోతున్నా కూడా పాకిస్తాన్ మళ్ళీ అదే పని చేస్తుంది. టర్కీ నుంచి కొన్ని వేల డ్రోన్లు పాకిస్తాన్కి వచ్చాయి. ఆ డ్రోన్లతోటి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మన సివిలియన్ ఇళ్లను టార్గెట్ చేస్తుంది. కానీ భారత్ మాత్రం నీతి తప్పకుండా, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా, కొలాటరల్ డ్యామేజ్ జరగకుండా, సివిలియన్స్ మీద దాడి చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ల మీద, మిలిటరీ బేస్ల మీద, ఉగ్రవాద శిబిరాల మీద టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూ ఉంది. పాకిస్తాన్ డ్రోన్ లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి. ఈ డ్రోన్స్ని లాంచ్ చేయాలంటే ఒక బేస్ కావాలి. ఆ బేస్లని 3 బేస్లని మన భారత రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. ఎయిర్ ఫోర్స్ 3 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. అలాగే పఠాన్కోట్ మీద జరిగినటువంటి దాడిని కూడా నిర్వీర్యం చేసింది. అయితే కొన్ని దగ్గరల శకలాలు పడినటువంటి గుర్దాస్పూర్, అలాగే జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో ఈ మిజైల్ శకలాలు పడినట్టుగా తెలుస్తోంది. భారీ మిజైల్స్ను ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది భారత్ ఇండియా మీద. కానీ భారత్ వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇక సరిహద్దు ప్రాంతాలైనటువంటి పూంచ్ కావచ్చు, అలాగే రాజౌరి కావచ్చు, ఇక ఉరి కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా షెల్స్, విపరీతమైనటువంటి షెల్స్ను ప్రయోగిస్తోంది పాకిస్తాన్. అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కొంతమంది సివిలియన్స్ ఉరి నుంచి, అలాగే పూంచ్ నుంచి వచ్చి జమ్మూలో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. వారందరికీ ఇక్కడ జమ్మూలో ఆశ్రయం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పరిస్థితి అయితే అదుపులోనే కనపడుతోంది. పాకిస్తాన్ విపరీతంగా నష్టపోయిందని చెప్పొచ్చు. వాళ్ళ ఎయిర్ బేస్లు నష్టపోయింది, వాళ్ళ ఎయిర్ 3 ఎయిర్ క్రాఫ్ట్లను నష్టపోవడం అంటే పాకిస్తాన్కి భారీ లాస్ అని చెప్పొచ్చు. ఇక పాకిస్తాన్లో అంతకంతకు ప్రజలకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ 48 గంటల పాటు పెట్రోల్ బంకులను మూసివేసింది. ఫ్యూయల్ షార్టేజ్ను ఎదుర్కొంటుంది పాకిస్తాన్. అయినా కూడా తన ధోరణిని మార్చుకున్నటువంటి పరిస్థితి. ఇక మన నుంచి ఇంపోర్ట్ చేసుకునేటటువంటి కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, అన్నీ ఆగిపోయాయి పాకిస్తాన్కి. దాంతో అక్కడ కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే యుద్ధం వచ్చిందన్నటువంటి భయంతో ప్రజలు
సూపర్ మార్కెట్లకు వెళ్ళి వాటి పానిక్ బయింగ్ అంటారు, అదంతా కూడా చేయడంతో అక్కడ రేట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి, అక్కడ వాళ్ళకి సరైన వస్తువులు దొరకనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం పాకిస్తాన్లో. ఇక పాకిస్తాన్లో ప్రస్తుతం ఫ్యూయల్ షార్టేజ్ కూడా కనపడుతుంది. ఫ్యూయల్ షార్టేజ్ అనేది ఒకసారి స్టార్ట్ అయింది అంటే కనుక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితికి ఒక దేశం చేరుకుంటుంది. కాబట్టి ప్రస్తుతం పాకిస్తాన్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది. పోను మరింత దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే ఖచ్చితమైనటువంటి పరిస్థితి అయితే భారత్ కల్పించబోతుందని చెప్పొచ్చు, పాకిస్తాన్ ఈ ధోరణిని మానుకోకపోతే. నిన్న మొన్న రాత్రి పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలను చూస్తూనే ఉన్నాం. పదే విఫలమవుతున్నా కూడా పదే దాడులు చేస్తుంది. దీనికి టర్కీ దోహదం చేస్తోంది, అలాగే చైనా నుంచి వచ్చేటటువంటి మిజైల్స్ కూడా పాకిస్తాన్కి దోహదం చేస్తుంది. పాకిస్తాన్ ఈ రెండు దేశాల హెల్ప్ తీసుకొని భారత్ మీద ఎగబడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని వేల డ్రోన్లు భారత్ మీద దాడికి పంపిస్తూ ఉంది పాకిస్తాన్. ఈ డ్రోన్లన్నీ కూడా నిన్న మొన్న టర్కీ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ డ్రోన్లను వదులుతుంది. ఈ డ్రోన్లను మన రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. చాలా సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ శకలాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే క్షిపణులు కూడా ప్రయోగిస్తూ ఉంది పాకిస్తాన్. వాటన్నింటిని కూడా నిర్వీర్యం చేస్తుంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే భారత్కి ఎట్లాంటి నష్టం జరగలేదు. భారత రక్షణ దళాలు కానీ భారత రక్షణ వ్యవస్థ కానీ చాలా పటిష్టంగా ఉంది. భారత్ పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి అన్ని రకాల చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితిని 3 పాక్ ఫైటర్ జెట్స్ని ధ్వంసం చేసింది భారత్ రక్షణ వ్యవస్థ. డ్రోన్ క్యాంప్ని బాంబ్ చేసింది. అలాగే 3 నగరాల మీద దాడి చేసింది. నిన్న రాత్రి కూడా పాకిస్తాన్కి ధీటైన సమాధానం చెప్పింది భారత్. అయినా కూడా పాకిస్తాన్ తన ధోరణిని మానుకోలేదు. కొద్దిసేపటి క్రితం జమ్మూలో ఉన్నటువంటి ఒక శివారు ప్రాంతంలో ఒక సివిలియన్ ఇంటి మీద దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఉధంపూర్, పఠాన్కోట్, ఢిల్లీ ఈ నగరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేసే ప్రయత్నం చేసింది. వాటన్నింటినీ కూడా భారత సైన్యం, భారత ఎయిర్ ఫోర్స్ వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది. పాకిస్తానీ మిజైల్ శకలాలు అలాగే పాకిస్తానీ డ్రోన్ శకలాలన్నీ కూడా ప్రస్తుతం ఎక్కడికక్కడ ప్రజలు, అంటే గుర్దాస్పూర్లో ఒక భారీ క్రేటర్, అంటే ఒక ఇంపాక్ట్ పడినటువంటి ఒక ప్రాంతంలో భారీగా జనాలు గుమిగూడారు. సో అక్కడ ఒక మిజైల్ శకలాలు పడ్డట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇక్కడ జమ్మూలో ఇది పరిస్థితి శ్రావణి. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రజలందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం మనం. ఎవరి దారిని వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, అంటే నిర్భయంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే పోలీసుల పహారా మాత్రం కొనసాగుతుంది జమ్మూ స్ట్రీట్స్లో, అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న స్ట్రీట్స్ అన్నిటిలో కూడా ఈ పహారా అనేది కొనసాగుతూ ఉంది. ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు చూస్తున్నారు. కానీ ప్రజల్ని ఎక్కడ వాళ్ళని ఆపి వాళ్ళని చెక్ చేయడం కానీ లేదంటే ఎక్కడా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కనపడడం లేదు. అంటే ఇంత అత్యవసర పరిస్థితి ఉంది అని ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అలాంటి ఆర్డర్స్ ఎక్కడ కనపడడం లేదు పోలీసులకు కూడా. పోలీసులు కేవలం అక్కడ పహారా కాస్తూ ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉన్నారు. కాకపోతే ప్రజలు కొంచెం బయటకు రావడానికి తడపటాయిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సుమారుగా మనకి 8:20-8:30 కావాల్సినటువంటి పరిస్థితిలో కూడా ఇంకా ప్రజలు పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రానటువంటి పరిస్థితిని చూస్తున్నాం. రాత్రిపూట కూడా నిన్న సాయంత్రం కూడా 6-7 గంటలకు పూర్తిగా నిర్మానుష్యమైపోయినటువంటి పరిస్థితి స్ట్రీట్స్ని చూస్తూ ఉన్నాం. ఒక రకంగా జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో వారంతా కూడా నిర్భయంగా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న మనం జమ్మూ స్ట్రీట్స్లో ఉన్నటువంటి ప్రజలతో మనం మాట్లాడాం. జమ్మూ స్ట్రీట్లో ఉన్న ప్రజలతో మనం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చాలా నిర్భయంగా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, మాకు ఎట్లాంటి భయం కూడా లేదు అని చెప్పి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం నిన్న ఎన్టీవీతో వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో. ఆ కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో గవర్నమెంట్ చెప్పిన జాగ్రత్తలను కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. సో ప్రస్తుతం జమ్మూలో ఇది పరిస్థితి. సో ఇక్కడ నుంచి నేను మూవ్ అవుతూ ఉన్నాను. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉందో తెలియజేయడానికి యుద్ధభూమి నుంచి ఎన్టీవీ టీం వివిధ ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నాం, మనం రిపోర్ట్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం జమ్మూ నుంచి నేను మూవ్ అవుతూ ఉన్నాను. వివిధ సెక్టర్లలో ఎట్లా పరిస్థితి ఉందో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. శ్రావణి, ఓవర్ టు యూ. రైట్ చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది జమ్మూలో అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది.